హాయ్ అందరికీ, ఈరోజు నేను నూనె గోంగూర చూపించబోతున్నాను. ఇది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఇది ప్రాసెస్ ఎలా చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ 3 కట్టలు గోంగూర తీసుకోవాలి. దాన్ని ఒలుచుకొని బాగా నీళ్ళలో కడిగిన తర్వాత ఇలా ఆరబెట్టుకోవాలి. బాగా ఆరిన తర్వాత అది ఎలా చేయాలో నేను చెప్తాను. ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో ఒక 5-6 స్పూన్లు నూనె పోసుకొని ఇలా నూనె కాగిన తర్వాత గోంగూరను వేసుకోవాలి. బాగా నూనెని అయితే మంచిగా కాచాలి, లేకుంటే పచ్చి వాసన వస్తుంది. చూడండి, ఇలా కాచుకోవాలి నూనెని. ఇలా నూనె కాగిన తర్వాత మనము డ్రై అయిన గోంగూరని దీంట్లో వేసుకోవాలి. చూడండి, చాలా ఈజీ ప్రాసెస్. అయితే ఎప్పుడైనా గోంగూరకి మూత పెట్టకూడదండి, లేకుంటే నల్లగా అయిపోతుంది. ఇలా వేసుకోవాలి అంత గోంగూరని. ఇది చాలా రోజులు కూడా మీకు నిల్వ ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. మీకు ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, ఈజీ మెథడు. మనం దీన్ని ఇంకా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి బాగా. నూనె తర్వాత ఫస్ట్ కొంచెమే 6 స్పూన్స్ వేసాం కదా, తర్వాత మళ్ళీ మనం దీనికి పోపు పెట్టుకోవాలి. ఇది ఎంత ఎక్కువైనా కూడా కొంచెమే కనిపిస్తుంది, ఎన్ని ఎక్కువ కట్టలు తీసుకున్నా కూడా. నేనైతే 3 కట్టలు తీసుకున్నాను. ఎక్కువ కావాలంటే ఒక 5-6 కట్టలు తీసుకోవాలి. నూనె గోంగూర కదా, ఇది కొంచెమే అవుతుంది. చూడండి, ఇలా దీన్ని బాగా కలుపుకోవాలి. మూత పెట్టకూడదు, మూత పెడితే ఇది నల్లగా అయిపోతుంది. ఇలా చూడండి, నూనె పైకి వచ్చేస్తుంది. ఇలా కలుపుకోవాలి దీన్ని బాగా. నూనె పైకి రావాలండి బాగా. చూడండి ఎంత బాగా, ఇలా కలర్ కూడా ఏమీ మారలేదు. దీనికి మనము కొంచెం చింతపండు నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే చిరుచేదు లేకుండా గోంగూరకి కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. అండ్ కొంచెం ధనియా పౌడరు, కారపు పొడి యాడ్ చేసుకొని విడిగా మళ్ళీ దీనికి పోపు వేసుకోవాలండి. మెంతిపిండి కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, మనము పులిహోరకు చేసినప్పుడు చింతపండు గుజ్జు ఎలా అయితే ఇట్లా నూనె పైకి వస్తుందో అలా ఇది కూడా, గోంగూర కూడా. చూడండి, చాలా బాగుంది. ఇలా దీన్ని మిక్సీకి వేయకూడదండి, ఇలానే ఇది పేస్ట్ లాగా అవ్వాలి, మెత్తగా అవ్వాలి. మూడు కట్టలు తీసుకున్నా కొంచెం అయింది. చూడండి గోంగూర, ఇది ఎక్కువ రాదు. నేను ఇలా కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. ఈ రసం దాంట్లో పోయాలి. చూడండి, ఇలా దాన్ని కలుపుకోవాలి దీన్ని బాగా. నూనె పైకి వచ్చిన తర్వాత మనం చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఇలా పైకి వచ్చింది కదా, అప్పుడు మనం చింతపండు నీళ్ళు యాడ్ చేసుకోవాలి. చూడండి, కొంచెం ఒక 2 స్పూన్ల చింతపండు నీళ్ళు యాడ్ చేసుకోవాలి దీంట్లో. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి.
మీకు మిక్సీతో పని లేకుండా ఈ పచ్చడి చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. అండ్ దీనిలోకి అన్నంలో పొడి యాడ్ చేసుకుంటే గోంగూర పచ్చడి అండ్ అన్నంలో పొడి వేసుకుంటే అన్నంలో పొడి పిల్లలకి చాలా హెల్దీ, చాలా బాగుంటుంది. చూడండి ఇలా. ఇప్పుడు మనం ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. చూడండి నేను ఇప్పుడు దీనికి కారం ఉప్పు యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. అండ్ కారం కూడా ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర 3 మ్యాంగో కారం ఉంటే ఇంకా మంచిది, కలర్ఫుల్గా వస్తుంది. చూడండి ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. చాలా ఈజీ అండి. 10 మినిట్స్, నాకైతే 10 మినిట్స్ పట్టింది అంతే. ఎప్పుడైనా గోంగూరను ఒలుచుకునేటప్పుడు కాడలు లేకుండా, కాడలు బలం అంటారు కానీ దీనికైతే కొంచెం గొంతు కడ్డపడతాయి కాబట్టి కాడలు లేకుండా చేసుకోండి వీలైనంత వరకు. చూడండి ఎంత బాగుందో, ఇలా నూనె తేలుతూ చాలా బాగుంది. మూత పెట్టకండి, మూత పెడితే ఇంకా గోంగూర నల్లగా అయిపోతుంది, మీకు కలర్ మొత్తం మారిపోతుంది. చూడండి ఇలా కలుపుతూ ఉండాలి కొంచెం సేపు. మీకు ఉప్పు సరిపోలేదంటే మళ్ళీ మీరు యాడ్ చేసుకోండి. మేము కొంచెం తక్కువ తింటాము సాల్ట్. చూడండి ఇలా అయిపోయిందండి ఆల్మోస్ట్. దీంట్లో మనం కొంచెం ఒక్క చిటికెడండి మెంతిపిండి, బాగుంటుంది టేస్ట్. పచ్చి మెంతులే మీరు వాటిని ఫ్రై చేయకుండా పొడి వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి, ఒక 1/2 స్పూను. అండ్ కొంచెం ఆవపిండి అండి, చాలా బాగుంటుంది. కొంచెం ఆవపిండి యాడ్ చేసుకోండి, ఆవపిండి అంతే. మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి మనం కొంచెం లైట్గా నూనెతో పోపు పెట్టుకుందాం, ఇది చల్లారిన తర్వాత. మనం చిన్న దాంట్లో నూనె పెట్టుకొని, నూనె కాగిన తర్వాత దీంట్లో, నూనె కాగింది ఆల్మోస్ట్, దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకోండి. కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అండ్ ఒక 3 ఎండుమిరపకాయలండి పోపు చేసుకొని దాంట్లో పోసుకోవాలి మనం. అంతే, గోంగూర పచ్చడి రెడీ అండి. ఇది పోపు చల్లారిందండి. ఇప్పుడు మనం ఈ గోంగూరలో వేసుకోవాలండి, అంతే. పచ్చడి రెడీ అండి. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. అంతే అండి నూనె గోంగూర. మీకు 10 డేస్ అయినా కూడా, మీరు 20 డేస్ అయినా కూడా ఒక గాజు సీసాలో నిల్వ పెట్టుకుంటే, చల్లారిన తర్వాత పెట్టుకోండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఓకే, బాయ్.